హాయ్, అందరూ బాగున్నారండి. ఈరోజు నేను పిల్లలు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి స్వీట్ రెడీ చేశానండి. 20 రోజులైనా సరే పాడవదండి, చక్కగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఈ లడ్డు తీసుకున్నా సరే చక్కగా పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చాం అన్నట్టు ఉంటుందండి. నేను ఎలా రెడీ చేశానో మీకు వీడియోలో చూపిస్తున్నానండి, చూడండి. ఫస్ట్ నువ్వుల్ని డ్రైగా వేయించుకున్నానండి, పల్లీలను కూడా డ్రైగా వేయించుకున్నాను. ఉప్మా రవ్వ మాత్రం కొంచెం నేతితో వేయించుకుంటున్నానండి. అది కూడా మనం స్టవ్ దగ్గరే ఉండి ఎటు వెళ్ళకోకుండా చక్కగా జాగ్రత్తగా మనం తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి అడుగంటదండి, కలర్ కూడా లడ్డు చేంజ్ అవ్వదండి. ఇవన్నీ జాగ్రత్తగా ఏం చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చండి. దీంట్లో కావాలి అనుకుంటే అవిసె గింజలు, ఇంకా జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ వేసుకోవచ్చండి. కానీ ఇవన్నీ నాకు అందుబాటులో ఏమీ లేవండి. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఎక్కువ ఏదైనా సరే వండేస్తానండి. ఇవే కావాలి అని పెట్టుకోనండి. మనకి ఏవైతే వంటగదిలో అందుబాటులో ఉన్నాయో వాటితోనే వంట పూర్తి చేసేస్తాను. రవ్వ కూడా ఏం చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని ఎండు కొబ్బరి పొడి మిక్సీ పట్టుకుని పెట్టుకున్నానండి. అది కూడా ఏం చేసేసుకుందామండి చక్కగా. ఈ ఎక్కువసేపు వేయించవసరం లేదండి. ఎండు కొబ్బరి కొంచెం తక్కువగానే వేయించుకుంటే చాలు. ఎందుకంటే ఎక్కువ వేయించితే మాడు కంపు కొట్టిద్ది అనమాట లడ్డు. ఇంకా తీసేసుకోవచ్చండి. ఇంకా ఇది కూడా తీసేసుకుని ఒక పక్కన పెట్టేసేసుకుంటామేనండి. ఇంకా ఇవన్నీ కలిపేసేసి మనం కొంచెం షుగరు 2 యాలక్కాయలు అవి కూడా వేసుకుని కొంచెం మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. పల్లీల పౌడర్ కూడా మిక్సీ పట్టేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చక్కగా అన్నీ కలిపేసేసుకుందామండి. నువ్వులు, ఏడుశనగకాయ గుళ్ళు పౌడరు, ఉప్మా రవ్వ, ఎండు కొబ్బరి పొడి, కొంచెం పంచదార పొడి, దాంట్లోనే యాలక్కాయలు కూడా వేసి మిక్సీ పట్టేసేసాను. ఇంకా మనకి ఇంట్లో షుగర్ కానీ తక్కువ తినేవాళ్ళు ఉన్నారనుకోండి, సగం కలుపుకొని కొంచెం షుగర్ తక్కువగా కలుపుతున్నానండి. ఎందుకంటే నేను అంకుల్ గారు కొంచెం తక్కువే తింటాము. పిల్లలకి మళ్ళీ కొంచెం షుగర్ పౌడర్ వేసి మళ్ళీ కలుపుతానండి. వీటిని నేతితో చుట్టుకుంటే 2 నెలలైనా ఉంటాయండి. కానీ నాకు అంత నెయ్యి అందుబాటులో లేదండి. నేను పాలతో చుట్టేస్తున్నానండి. పాలతో కూడా చుట్టుకోవచ్చు, బాగానే ఉంటాయండి. 20 రోజుల దాకా పాడవు. ఒక్కొక్క లడ్డు చక్కగా చుట్టుకుని అలా పెట్టుకున్నామంటే ఇది ఈజీ ప్రాసెస్సేనండి. తిన్నా సరే హెల్తీగా ఉంటారు. మనకి నూనె అవి ఏమీ అవ్వు, బాగుంటుందండి. ఇది ఒక రకమైన స్వీట్ అనమాట. అన్ని గింజలు కలుపుకొని ఇప్పుడు చక్కగా పాకం బట్టి లడ్డూలు చుడుతున్నారు కదండి, దానికంటే కూడా ఇది తక్కువగా ఆ టైంలో అయిపోతుందండి ఈ ప్రాసెస్. మొత్తం లడ్డూలన్నీ చుట్టేసానండి. ఇంకా పిల్లలకి ఏమో కొంచెం షుగర్ వేసి చుట్టాను అన్నాను కదా, డివైడ్ చేశాను. ఈ చిన్న బాక్స్లో ఈ పిల్లలకి, ఈ పెద్ద బాక్స్లో మాకు అండి. లడ్డూలు బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసి లైక్ చేయండి. రెడీ అయిపోయినాయండి లడ్డూలు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇంకా స్టీల్ బాక్స్లో పెట్టుకుంటే పాడవకోకుండా ఉంటాయండి. ప్లాస్టిక్ కంటే స్టీలే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తానండి నేను. ఓకేనండి, ఉంటానండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి.